హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నైల్ చూసే ఉంటారు. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం వీడియో తీస్తున్నాననేసి. సో మనం ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ప్యాషన్ అయితే నాకైతే లేదు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుందామన్నా, ఏదైనా బ్లాగ్స్ చేసుకుందాము, యూట్యూబ్ రన్ చేద్దామని స్టార్ట్ చేశాను. మా వారు స్టార్టింగ్లో వద్దు, ఎందుకు, బాబుతో కుదురుతుందా, ఇల్లు యూట్యూబ్ మేనేజ్ చేసుకోగలుగుతావో, వద్దు అన్నారు. మనం ఎవరి మాట వినని సీతయ్య టైప్ కదా. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మా వారు స్టార్టింగ్లో చేయలేవు అది ఇది అని అన్నారు. ఇంకా అలానే మా వారు కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో మీరు వీడియోస్ చూసే ఉంటారు. మా వారు కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నారు. మా వారు కూడా వీడియోస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ 1 ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను, చాలా మిస్టేక్స్ చేశాను. అలాగే ఇంకా కొన్ని సంతోషాలు కూడా యూట్యూబ్ ద్వారా పొందాను అనుకోండి. స్టార్టింగ్లో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని కొన్ని డేస్ అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అయితే పూర్తిగా 2-3 మంత్స్ అయితే ఆపేశాను. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ చేద్దాం, స్టార్టింగ్లోనే అన్నీ సక్సెస్ అవ్వవు కదా, కొంచెం కష్టపడితేనే కదా కొంచెం సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే వీడియోస్ పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేశానో నాకు యూట్యూబ్ అనేది కొంచెం హోప్ ఇచ్చింది. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగడం, వ్యూస్ రావడం, అలాగే ఇంకా మంచి మంచి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి, వీడియోస్ బాగుంటున్నాయి అని చెప్పేసి ఇలా వస్తూ ఉన్నాయి. సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఈ మధ్య కొంచెం డైలీ వ్లాగ్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. మన వీడియోస్ చూసి కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మీరు కూడా మళ్ళీ ఇలానే ఇంకా మంచిగా వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, మంచి స్టేజ్కి రావాలి అని చెప్పేసి బ్లెస్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.